సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది ఒరిజినల్ గా రాసింది ఎంత ఖైదు చేసింది ఎంత అని. కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఒబామా ఓకే, ప్రెసిడెంట్ గా గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రకటన. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమల పేరు దాదాపు ఖరారు. 90 నిమిషాల్లోపే 16 కోట్ల విరాళాలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ కింగ్ మేకర్ ఒబామా అయ్యేటట్టు కనబడతా ఉంది. ఒకవేళ కమలా హారిస్ వాస్తవంగా కూడా డెమోక్రాట్స్ అండ్ రిపబ్లిక్స్ మధ్య ఎప్పుడు కూడా పచ్చగడ్డేస్తే బగ్గు అనేటువంటి ఫైట్ నడుస్తూ ఉంటది. అటు రిపబ్లికన్స్ నుంచి డొనాల్డ్ ట్రంప్ నిలబడతా ఉన్నాడు, ఈ డెమోక్రాట్స్ నుంచి కమలా హారిస్ నిలబడతా ఉంది. సో కమలా హారిస్ ని డెమోక్రాట్లు పెద్దగా యాక్సెప్ట్ చేయకపోయినప్పుడు కూడా ఒబామా దాని వెనకాల ఉండి నడిపిస్తున్నాడు. ఒకవేళ కమలా హారిస్ కనుక గెలిస్తే ఖచ్చితంగా అది ఒబామా క్రేట్ కిందకే పోతుంది, అందులో నో డౌట్. అయితే ఇక్కడ కమలా హారిస్ మరియు ట్రంప్ మధ్య చాలా తగ్ ఆఫర్ ఫైట్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఫస్ట్ కమలా హారిస్ ఏమో కొంత ఆమెకు కొంత వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఆ వ్యతిరేకత అధిగమించుకుంది. సో ఇప్పుడు ఇద్దరి మధ్య ఫైట్ అయితే కొంచెం టైట్ వేస్తున్నాడు తెలుస్తా ఉంది మొత్తానికి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అనేవాడు దేనికైనా దిగజారుతాడు, అసలు వెరైటీ స్టంట్లు స్టేట్మెంట్లు ఇస్తూ ప్రజలు ఆకర్షించే ప్రయత్నం చేస్తాడు. సో అక్కడ మరి ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. చూద్దాం, ఎలక్షన్స్ వస్తే ఇక తెలిసిపోతుంది.